జోష్న దీప దగ్గరికి వచ్చి, "నీకో నిజం చెప్పాలి దీప నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏంటో అది చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నీ కూతురు ఉంది కదా! అదే శౌర్య. తనకి దేవుడు తక్కువ ఆయుష్షు ఇచ్చాడు తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అక్కడ ఉన్న జోష్నను పీక పట్టుకుంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు" అని చెప్పేసైతే దీప అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును నేను చెప్పేది నిజం. నీ కూతురికి ఆ దేవుడు తక్కువ ఆయుష్షు ఇచ్చాడు. తను త్వరలోనే చనిపోబోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నిజం చెప్తున్నావా నువ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును బావ అందరూ నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారు. ఇప్పుడు శౌర్య ఎక్కడ ఉంటుందనుకుంటున్నావు? బావ ఫ్రెండ్ దగ్గర కాదు హాస్పిటల్‌లో ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను తన ఫ్రెండ్ దగ్గర కదా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నువ్వు ఇంత అమాయకురాలివని నేను అస్సలు ఊహించలేదు. బావ నిన్ను ఇంత వెర్రిదాన్ని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు శౌర్యకి ఏదో జబ్బు ఉందంట. తనని నయం చేయడానికి ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే జోష్నను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును డబ్బులు అడుక్కోవడానికని చెప్పి మా ఇంటికి వచ్చారు వీళ్ళంతా. ఇప్పుడు ఇంకా రాలేదు అంటే దాన్ని ఊహించుకో. ఆ డబ్బులు దొరకలేదో ఏమో! ఇప్పుడు ఆపరేషన్‌కి డబ్బులు లేకపోతే మరి శౌర్య చనిపోతుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "సర్లే నాకెందుకు ఇవన్నీ, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఏం చేస్తావో చేసుకో" అని చెప్పేసైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. "శౌర్య ఎక్కడ ఉన్నావు నువ్వు? నీకు ఏమీ కానివ్వను నేను" అని చెప్పేసైతే చాలా బాధపడి కింద పడిపోయి మరీ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe friends.